నమస్కారం, వెల్కమ్ టు ఏటీ పల్స్. ధర్మస్థల క్షేత్రం మరియు అక్కడి అధికారులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఒక భారీ కుట్ర, దాని వెనుక ఉన్న అబద్ధాలు బయటపడిన తీరు చుట్టూ సాగే ఒక ఆసక్తికరమైన పొలిటికల్ అండ్ ఇన్వెస్టిగేటివ్ డ్రామా కథ ఇక్కడ నేను మీకు చెప్తున్నాను. మీకు ఇది ఒక డాక్యుమెంటరీ లేదా డిజిటల్ కంటెంట్ శైలికి సరిపోయేలా కథనాన్ని రూపకల్పన చేయడం జరిగింది. కథ శీర్షిక చూసుకుంటే క్షేత్ర వ్యూహం, ది హాక్స్. ఇందులో పాత్రలు నెంబర్ 1 ప్రకాష్ రాజ్. అతను ఒక యాక్టివిస్టు, రాజకీయ నాయకుడు, సమాజంలో పేరున్న వ్యక్తి, వ్యవస్థలపై పోరాడేవాడిగా నటిస్తూ వెనక వేరే ఎజెండా నడిపే పాత్ర. క్యారెక్టర్ నెంబర్ 2 శివకుమార్, ధర్మస్థల క్షేత్ర సీనియర్ అధికారి, నిప్పులాంటి నిజాయితీపరుడు, క్షేత్ర ప్రతిష్టను కాపాడే వ్యక్తి. క్యారెక్టర్ నెంబర్ 3 విక్రమ్, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, సంచలనం కోసం కాకుండా సత్యం కోసం శోధించే యువ జర్నలిస్ట్. ఇక సీన్ మొదలు పెడితే మొదటి సీన్కి వస్తే, కుట్రకు పునాది దక్షిణ భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన వేలాది మందికి నిత్య అన్నదానం చేసే ధర్మస్థల క్షేత్రంపై ఒక్కసారిగా ఒక పెద్ద ఆరోపణ తుఫానులా లేచింది. అక్కడ పనిచేసే ఒక సాధారణ కార్మికుడికి అన్యాయం జరిగిందని, క్షేత్ర అధికారులు అతన్ని హింసించారని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ విషయాన్ని ప్రముఖ యాక్టివిస్ట్ ప్రకాష్ రాజ్ తన చేతుల్లోకి తీసుకున్నాడు. క్షేత్రం వెలుపల భారీ ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్లో ప్రకాష్ రాజ్ డైలాగ్: ఈ పవిత్రమైన గోడల వెనుక ఒక సామాన్య కార్మికుడి హక్కులు నలిగిపోతున్నాయి, అధికారుల అహంకారానికి ఒక పేదవాడు బలవుతున్నాడు, నేను ఆ కార్మికుడికి అండగా ఉంటాను, అధికారుల నిజస్వరూపం బయట పెడతాను అని డైలాగ్ చెప్పాడు. అండ్ ఆయన మాటలకు మీడియా అంతా క్షేత్రం వైపు అనుమానంగా చూడడం మొదలుపెట్టింది. క్షేత్ర ప్రతిష్ట మసకబారే ప్రమాదం ఏర్పడింది. ఇకపోతే సీన్ నెంబర్ 2 నమ్మించిన అబద్ధం వెనుక ఉన్న హామీ. ప్రకాష్ రాజ్ ఆ కార్మికుడిని అందరి ముందర గట్టిగా కౌగిలించుకొని, నీకు నేనున్నాను, నీకు న్యాయం జరిగేలా చూస్తాను, నీకు భారీ పరిహారం ఇప్పిస్తాను అని బహిరంగంగా హామీ ఇచ్చాడు. ద ప్రామిస్. ఆ దృశ్యం టీవీ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్గా మారింది. కానీ తెర వెనుక అసలు కథ వేరే ఉంది. ఆ కార్మికుడు చెప్పేవన్నీ అబద్ధాలని, అధికారులపై బురద చల్లడానికి ప్రకాష్ రాజ్ అతన్ని ఒక ముక్కగా వాడుకుంటున్నాడని క్షేత్ర సీనియర్ అధికారి శివకుమార్కు అర్థమైంది. శివకుమార్ ఈ కుట్రను ఛేదించడానికి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ విక్రమ్ సహాయం కోరాడు. ఇప్పుడు శివకుమార్ డైలాగ్: విక్రమ్, ఇక్కడ జరుగుతున్నది అన్యాయంపై పోరాటం కాదు, ఒక పవిత్రమైన వ్యవస్థపై జరుగుతున్న వ్యూహాత్మక దాడి. నిజమేంటో సమాజానికి తెలియాలి అని విక్రమ్తో చెప్పాడు. ఇప్పుడు సీన్ నెంబర్ 3 ఇన్వెస్టిగేషన్ అండ్ ట్విస్ట్. విక్రమ్ క్షేత్రంలోని సీసీటీవీ ఫుటేజీలను, ఆ కార్మికుడి గత చరిత్రను మరియు ప్రకాష్ రాజ్ అనుచరులతో ఆ కార్మికుడు జరిపిన రహస్య సంభాషణల కాల్ డేటాను సేకరించడం ప్రారంభించాడు. శోధనలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. నెంబర్ 1 ఆ కార్మికుడిపై ఎలాంటి దాడి జరగలేదు, అతను క్రమశిక్షణా రాహిత్యం వల్ల ఉద్యోగం కోల్పోయాడు. నెంబర్ 2 క్షేత్ర ప్రతిష్టను దెబ్బతీసి స్థానికంగా రాజకీయ లబ్ధి పొందడానికి ప్రకాష్ రాజ్ టీము అతనికి భారీగా డబ్బు ఆశ చూపించి ఈ అబద్ధపు కథను సృష్టించింది. పాయింట్ నెంబర్ 3 కెమెరాల ముందు కౌగిలించుకొని ఇచ్చిన హామీలన్నీ కేవలం స్క్రిప్ట్ ప్రకారం జరిగిన నాటకం. ఇప్పుడు సీన్ నెంబర్ 4 సత్యమేవ జయతే. 2 రోజుల తర్వాత ప్రకాష్ రాజ్ క్షేత్ర అధికారులపై మరిన్ని లీగల్ నోటీసులు ఇస్తామని ప్రెస్ మీట్ పెట్టడానికి సిద్ధమయ్యాడు. సరిగ్గా అదే సమయంలో విక్రమ్ తన ఛానల్ ద్వారా ధర్మస్థల హోక్స్, తెర వెనుక అసలు నిజాలు అంటూ డిజిటల్ ఆధారాలను, ఆడియో టేపులను లైవ్లో విడుదల చేశాడు. అధికారులు ఆ కార్మికుడిని కౌగిలించుకొని వాగ్దానం చేసిన ప్రకాష్ రాజ్ తెర వెనుక అతనికి ఎలా స్క్రిప్టు నేర్పించాడో ఆడియోలో స్పష్టంగా వినబడింది. మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా ప్రకాష్ రాజ్ను ప్రశ్నలతో ముంచెత్తారు. ఒక జర్నలిస్ట్: ప్రకాష్ రాజ్ గారు, ఆ కార్మికుడు చెప్పేవన్నీ అబద్ధాలని ప్రభుత్వ విచారణలో సీసీటీవీలో తేలిపోయింది. మరి మీరు ఆయన్ని కౌగిలించుకొని ఇచ్చిన ప్రామిస్ వెనుక ఉన్న అసలు ఎజెండా ఏంటి అని ఒక జర్నలిస్ట్ అడగడం జరిగింది. ప్రకాష్ రాజ్ సమాధానం చెప్పలేక ప్రెస్ మీట్ మధ్యలోనే అసహనంతో వెళ్ళిపోయాడు. కుట్రపూరితంగా అల్లిన అబద్ధాల కోట ఒక్కసారిగా కూలిపోయింది. ధర్మస్థల క్షేత్రం యొక్క సత్యం, పవిత్రత గెలిచాయి. ఇప్పుడు ఫైనల్గా ముగింపు చూసుకుంటే, సామాజిక మాధ్యమాల్లో మరియు కెమెరాల ముందు కనిపించే ప్రతి కౌగిలింత, ప్రతి వాగ్దానం వెనుక న్యాయం ఉండకపోవచ్చు. కొన్నిసార్లు పవిత్రమైన వ్యవస్థలను దెబ్బతీయడానికి అల్లిన పెద్ద కుట్రలు కూడా ఉండవచ్చని ఈ కథ నిరూపిస్తుంది.
నిజం ఆలస్యంగానైనా వెలుగులోకి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వీడియోలు మన ఏటీ పల్స్ ఛానల్లో మరిన్ని వస్తుంటాయి. దయచేసి ఏటీ పల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.